ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఈ రాత్రి నేను పిలుస్తున్నాడు అన్నాడు కదా, ఎవరు ఈయన? ఈయన కులానికి దేవుడు కాదు, మతానికి అంతకంటే దేవుడు కాదు. మరి ఎవరు యేసుక్రీస్తు వారు? ఒక యూనివర్సల్ పదాలు ఒక 5 చెప్తారు. మొట్టమొదటి పదం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. స్పీడ్గా చదివితే మనకి టైం కవర్ అయింది. 54:5 చివరి లైన్ అమ్మా, చివరి లైన్. సర్వలోకమునకు, అది ఎవరంటే యేసుప్రభువు వారు యూనివర్సల్ గాడ్. అంటే ఈయన సర్వలోకానికి, అమెరికాకో, ఇండియాకో, రష్యాకో, చైనాకో కాదు. ఈయన సర్వలోకానికి దేవుడు. ఈయన దేవుడు. ఎందుకు ఆయన దేవుడు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరమును అషడ్ వర్గాన్ని జయించిన వాడు దేవుడు. ఆయనలో జన్మతః కర్మతః ఏం లేదు, పాపము లేదు. ఎందుకంటే ఆయన ఎట్లా వచ్చాడు? కన్యక గర్భము. యోబు అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు. సహితుడు అనగా పాపం, రహితుడు అనగా లేనివాడు. ఆయన కన్య గర్భమున వచ్చాడు. అందుకనే ఓం శ్రీ కన్య సుతాయ నమః. దేవుడే వాక్యమైన దేవుడు, శబ్దమైన దేవుడు, మానవుని యొక్క రక్షణార్థమై, లోక కళ్యాణార్థమై ఆయన మానవుడుగా కన్యక గర్భము నుంచి ఒక శిశువుగా, కుమారుడుగా వచ్చావు నాయన, అందును బట్టి స్తోత్రము అని ఆ సంస్కృతం యొక్క అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమున జన్మించాడు కనుక ఆయన జన్మలో కూడా పాపము లేదు. మనం జన్మతః కర్మతః ఇంకో తహా ఉన్నా కూడా మన పాపులమే, అలాంటి వాళ్ళం మనం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మతః కర్మ అంటే ఎరిగిన తర్వాత చేసిన పాపమే కర్మ పాపం. ఆయనకి జన్మ పాపం లేదు, కర్మ పాపము లేదు. ఎందుకంటే కన్య గర్భమున ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. అందుకని ఆయన సర్వలోకానికి ఆయన దేవుడు అంటని కారణం. ఇప్పుడు పిలుస్తున్న ఆయన ఎవరు? సర్వలోకానికి దేవుడు. ఒక ఊరికి కాదు, ఒక ప్రాంతానికి కాదు ఈయన. ఇది మొదటిది. రెండవది, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా, లోకం అంటే సర్వలోకమా ఒక లోకమా? లోకమన్నా సర్వలోకమన్నా ఒకటే. ఈయన సర్వలోకానికి ఎవరంట? రక్షకుడు. ఈ రాత్రి పిలుస్తున్న వ్యక్తి అనామకుడు కాదు, సర్వలోకానికి దేవుడే పిలుస్తున్నాడు. ఆయన అనే కాడలో రెండో మాట ఎవరంటే ఆయన సర్వలోకానికి రక్షకుడు. ఎవరికంట రక్షకుడు? సర్వలోకానికి రక్షకుడైన ఆయనే ఈ రాత్రి పిలుస్తున్నాడు. మూడో మాట రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చక్కని మాట రాయబడుతుంది. యోహాను సువార్త కంటే యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రముకును భూమికిని, ఎవరంటేనా? ఆకాశానికి, భూమికి, సముద్రానికే కాదు, సర్వలోక మానవులకి ఎవరైనా, సర్వలోకానికి సృష్టి కర్త అంటే డైరెక్టర్ మొత్తం ఆయనే. సర్వలోకానికి సృష్టికి కర్తలు లేరు. ఎవరంట? ఒక్కడే కర్త, సృష్టి కర్త. ఆ సర్వలోకానికి సృష్టికర్తే. అమెరికాకు ఒక సృష్టికర్త, ఇండియాకు ఒక సృష్టికర్త లేడు. యావత్ ప్రపంచం మొత్తానికి సర్వలోకానికి సృష్టికర్తే ఈ రాత్రి పిలుస్తున్నాడు. 3 విషయాలు చెప్పాను. ఒకటి, సర్వలోకానికి దేవుడు. రెండోది, సర్వలోకానికి రక్షకుడు, యూనివర్సల్ పదాలని చెప్పాను. మూడోది, సర్వలోకానికి సృష్టికర్త. నాలుగోది, యోహాను రాసిన మొదటి పత్రిక 2:2. యోహాను రాసిన మొదటి పత్రిక 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మీకు అన్ని పదాలు ఏమొస్తున్నాయి? సర్వలోకం. అసలు ఈ సత్యాన్ని తెలుసుకుంటే యేసుప్రభు వాళ్ళకి దేవుడు, వీళ్ళ దేవుడు అనరు అసలు. ఈయన సర్వలోకానికి శాంతి. ఎవరంటే ఆయన? మళ్ళీ ఆ పదం చదువు. సర్వలోకానికి ఎవరంటే ఈయన? శాంతికరమైన శాంతిదాత. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం ఏంది? నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకంలో శాంతి
ఎక్కడ దొరకదు. ఒకళ్ళు దొరికిన అది తాత్కాలికమైనది. అదేనట మీకు 1972 అంటే 1972లో మన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, ఆయన ఫ్రెండు సుధాకర్ పిల్లే అని ఆయన స్నేహితుడు ఉన్నాడు. ఇది సంఘటన అయితే ఆయన ఈ స్నేహితుడు కనుక రాష్ట్రపతి ఈ సుధాకర్ పిల్లే అని అతను ఆయన కలవటానికి వెళ్ళాడు. వెళ్తే ఏంట్రా వచ్చావు, రా కూర్చో, ఏంటంటే నాకు శాంతి లేదు, ఏమి లేదు, నాకు శాంతి లేదు, ఆ శాంతి గురువు నాకు చూపించవా, నాకు అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు రాధాకృష్ణ అన్నాడండి. అంటే గదిలో కూర్చో, నేను నీకు చూపిస్తా అన్నాడండి. అంటే రైట్ అని గదిలో కూర్చున్నాడండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తీసుకొచ్చి ఇదిగో అని ఇచ్చాడట. ఎవరికి? సుధాకర్ పిల్లేకి ఇచ్చారండి. ఇదేంటి, ఇది మత గ్రంథం కాదు. తప్పు, ఇది మత గ్రంథం కాదు, ఇది శాంతి గ్రంథం. నా గురువు అదే. ఈనాడు నేను శాంతి సమాధానం పొందానంటే ఈ గ్రంథమే. తెలియదు, చరిత్ర తెలియదు ప్రజలకి. ఇది జరిగిన సంఘటన, చరిత్ర సత్యం ఇది. కాబట్టి అన్నాడంట, ఇది మత గ్రంథం కాదు, ఇది కుల గ్రంథం అంతకంటే కాదు, క్రైస్తవ గ్రంథం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం, మానవుడికి శాంతి ఇవ్వగలిగిన ఏకైక గ్రంథం. నాకదే గురువు, నీకు కూడా ఇదే, ఇంతకంటే శారణ్యం ఎక్కడా లేదన్నాడు. ఇంకంతే, సైలెంట్. చూసావా, చాలాసార్లు చదువుతూ ఉంటారు, అసుతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమర్తాంగమయ ఓం శాంతి శాంతి అంటుంటారు, వింటుంటారు, కానీ అర్థం తెలియదు. ఈ 4 పదాల అర్థం ఏంటంటే అసతోమా సద్గమయ అంటే అసత్యములో ఉన్నాను, సత్యములోకి నడిపించు. ఎవరు సత్యం? యోహాను సువార్త 14:6 ప్రకారంగా నేనే మార్గం, నేనే సత్యం. ఇంకంతే, ఇంక మాట్లాడే ప్రసక్తే లేదు. ఇది మొదటిది. తమసోమా జ్యోతిర్గమయ చీకటిలో ఉన్నాను, వెలుగులోకి జ్యోతి, వెలుగులోకి నడిపించయ్యా. ఎవరు వెలుగు? యోహాను సువార్త 8:12 ప్రకారంగా నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఎంత ఖచ్చితంగా ఉంది సమాధానం, తెలుసుకోలేకపోతున్నాను. 3 మృత్యోర్మ అమర్తాంగమయ అంటే మరణములో ఉన్నాను, జీవములోకి దాటించు అన్నాడు. ఎవరు? మరణంలో నుంచి జీవంలోకి దాటించేది ఎవరు? ఆయనే జీవమైన దేవుడు, మరణాన్ని జయించినవాడు, మృత్యువును ఓడించినవాడు. యేసు ప్రభువారి గురించి ఏమని రాయబడింది? యోహాను సువార్త 14:6 కానీ 1 కొరింథీ 1:31 కానీ జీవం ఎవరు? ఆయనే. ఇక నువ్వు కాదంటానికి లేదు, అవునంటానికి లేదు, అవునే అనాలి, ఇంకంతే. 4వది ఓం శాంతి శాంతి, అశాంతిలో ఉన్నాను, శాంతి అయ్యా అంటున్నాడు. ఎవరయ్యాల శాంతి? శాంతి దాత, సర్వలోకానికి శాంతి మూర్తి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకెక్కడ దొరకదు శాంతి. ఏ మెడికల్ షాపులో, కిరాణా షాపులో దొరకదు. ఒకసారి ఒక బఫూను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట, మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి చెప్పాడంట, అయ్యా నాకు శాంతి సమాధానం లేదు, సంతోషం లేదు, అన్నీ ఉన్నాయి, ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి, కానీ నాకు సంతోషం లేదండి, శాంతి లేదండి అని అడిగాడంట. అవునా, నువ్వు భయపడాల్సిన పని లేదు, పలాని గుంటూరులో ఉన్న గుంట గ్రౌండ్కి వెళ్ళండి, అక్కడ ఒక బఫూన్ ఉన్నాడు, సర్కస్ చేసి, అతని దగ్గరికి వెళ్తే నీకు సంతోషం పో అన్నాడంట. ఈయన ఏడుస్తున్నాడంట. ఏందయ్యా, ఎంతోమందికి చెప్పా, నువ్వేంటి ఇంత అల్లాడిపోతున్నావు? నేను నా ట్రీట్మెంట్ కంటే కూడా నేను చెప్పిందే ఎంతోమంది సంతోషం మంది అనుభవించారు, భలే చెప్పావని ఫోన్ చేశారు, నువ్వేంటి ఏడుస్తున్నావంటే వాడిని నేనే అన్నాడంట. ఎవరు? మీకు అర్థమైందా? అర్థం కాకపోతే మిమ్మల్ని అందరినీ గుంట గ్రౌండ్ తీసుకుపోవటమే. ఆ అందరినీ నవ్వించేవాడిని నేనే, కానీ నాకు మనశ్శాంతి అంటే. ఈసారి డాక్టర్ ఏడుస్తున్నాడంట. నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, రేపొద్దు నేనే వద్దాం అనుకున్నాను అన్నాడు. నిన్ను కలుద్దామని వీళ్ళిద్దరు కలిసి వాటేసుకుంటున్నారంటే ఇంక మనకెవరని. ఈ లోపల ఒక సేవకుడు వచ్చాడట. పరిశుద్ధ గ్రంథం బైబిలు శాంతి ఇవ్వగలిగిన యేసుక్రీస్తు వారే ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు అన్నారండి. అవునా, ఆ శాంతి ఎట్లా దొరుకుద్దయ్యా అన్నాడు. ఆ తర్వాత చూద్దాం. కాబట్టి ఇప్పుడు శాంతి ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓకే, ఇప్పుడు 3 విషయాలు చెప్పారు, 4 చెప్పాం కదా, రైట్. 5వది
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు తరతరములు సర్వలోకానికి ఎవరంటినా సజీవుడు. ప్రపంచం మొత్తంలో మరణాన్ని జయించినవాడు. ఎంతోమంది సమాధులు ఇప్పటికంతే ఉన్నాయి. ఒక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మాత్రమే ఏమైంది, ఇప్పటికి ఖాళీ. ఎందుకంటే మరణాన్ని జయించాడు. అందరూ సమాధుల దగ్గర పోయి ఏడుస్తుంటారు, కానీ యేసుప్రభు వారి సమాధి దగ్గర పోయి ఆలవాల్సిన పని లేదు. సమాధిలో ఆయన లేడు. ఈయన మరణాన్ని జయించిన వాడు, ఈయన సజీవుడైన దేవుడు. సర్వలోకం మొత్తంలో కూడా ఇట్లా మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు తప్ప ఎవరూ లేరు. మొత్తం 5 చెప్పారు. మొదటిది సర్వలోకానికి దేవుడు, రెండవది సర్వలోకానికి రక్షకుడు, 3 సర్వలోకానికి సృష్టికర్త, 4 సర్వలోకానికి శాంతిదాత, 5 సర్వలోకానికి సజీవుడు, మరణాన్ని జయించిన జయశాలి. ఆ దేవుడే